హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నవికాస్ క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి ఒక లోటస్ డిజైన్ అయితే చూపిస్తున్నాను. ఇది థర్డ్ టైప్ అండి నేను చూపించేది. సో దీంట్లో 2 సైడ్ బ్యాంగిల్స్ అండ్ 1 మిడిల్ బ్యాంగిల్ వస్తాయి. సో నేను సైడ్ బ్యాంగిల్స్ వచ్చేసి గోల్డ్ కలర్ అండ్ మిడిల్ బ్యాంగిల్ వచ్చేసి సైడ్ బ్యాంగిల్స్ వచ్చేసి రెడ్ కలర్ అండ్ మిడిల్ బ్యాంగిల్ వచ్చేసి గోల్డ్ కలర్ తీసుకున్నాను. సో ఈ 2 సైడ్ బ్యాంగిల్స్కి మినీ లోటస్ డిజైన్ అండ్ దీనికి ఫుల్ లోటస్ డిజైన్ వస్తుంది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. కుందన్స్ ఏమేమి యూజ్ చేశానో ఒకసారి మీరు చూడండి. సో ఇప్పుడైతే మేకింగ్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే మనం మిడిల్ బ్యాంగిల్ అనేది మేక్ చేద్దాము. సో మనం గోల్డ్ బ్యాంగిల్ ఏదైతే తీసుకున్నామో దానికి గ్లూ అప్లై చేయాలి. సో అప్లై చేసేటప్పుడే కొంచెం నీట్గా అప్లై చేసుకోండి గ్లూ అనేది. సో ఫస్ట్ మనకి 3x6 ఐ షేప్ కుందన్స్ సెరామిక్ గోల్డ్లోవి స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మూన్ షేప్ కుందన్స్ స్టిక్ చేయాలి. సో నేను చూపిస్తున్న ప్యాటర్న్లో కుందన్స్ అనేవి స్టిక్ చేయాలి. సో ఆల్ ఓవర్ ద బ్యాంగిల్ సేమ్ ఇదే ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. సో మళ్ళీ సెరామిక్ గోల్డ్ ఐ షేప్ కుందన్, నెక్స్ట్ మూన్ షేప్ కుందన్, సో ఆల్ ఓవర్ ద బ్యాంగిల్ ఇదే ప్యాటర్న్. ఇఫ్ మీకు కనుక వీడియో స్లోగా అనిపిస్తే మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూడండి. సో ఇలా బ్యాంగిల్ మొత్తం ఇలానే స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో నేను ఒక 5 ప్యాచెస్ దాకా చూపిస్తాను, బికాస్ మీకు అసలు డిజైన్ ఎలా స్టిక్ చేసుకుంటున్నాను కాబట్టి తెలియాల్సింది. సో బ్యాంగిల్ అంతా చేసి చూపిస్తే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. సో ఇలా బ్యాంగిల్ అంతా స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇలా అయితే బ్యాంగిల్ ఆల్ ఓవర్గా మనం స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో చూడండి, ఫుల్ లోటస్ బ్యాంగిల్ కూడా చేయడం కంప్లీట్ అయిపోయింది. సో ఇలా ఉంటుంది. సో 2 సైడ్ బ్యాంగిల్స్ అండ్ మిడిల్ బ్యాంగిల్ కంబైన్ చేసి ఎలా ఉంటాయో నేను లాస్ట్లో యాడ్ చేస్తాను, చూడండి. ఇప్పుడు సెమీ లోటస్ బ్యాంగిల్స్ ఎలా డిజైన్ చేయాలో చూపిస్తాను. సో ఆల్రెడీ థ్రెడ్ వ్రాప్ చేసుకొని ఉంచుకున్నాం కదా, దానికి గ్లూ అప్లై చేయాలి. సో ఫస్ట్ మనము తిలగం కుందన్స్ ఏవైతే ఉంటాయో అవి స్టిక్ చేసుకోవాలి. సో ఈ షేప్లో స్టిక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ గోల్డ్ 3mm రౌండ్ కుందన్స్ ఉన్నాయి కదా, ఇవి స్టిక్ చేసుకోవాలి.
నెక్స్ట్ మళ్ళీ వీ షేప్ తిలకం కుందన్స్ వీ షేప్లో స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మళ్ళీ సేమ్ ఇదే ప్యాటర్న్ బ్యాంగిల్ అంతా రిపీట్ చేయండి. సో ఇలా బ్యాంగిల్ అంతా మనము స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు ఈ తిలకం కుందన్స్ పైన మళ్ళీ గ్లూ అప్లై చేసి ఇది 3D అవుట్పుట్ వస్తుంది. సో గ్లూ అప్లై చేసిన తర్వాత మళ్ళీ కుందన్స్ అనేవి మనం స్టిక్ చేసుకోవాలి. సో ఇలా సో తిలకం కుందన్ పైన ఇంకొక తిలకం కుందన్ అండ్ 3mm గోల్డ్ కుందన్ పైన వైట్ సెరామిక్ 3mm రౌండ్ కుందన్ అనేది స్టిక్ చేసుకోవాలి. సో ఇలా బ్యాంగిల్ అంతా కంప్లీట్ చేయాలి. సో ఇలా సేమ్ ఇదే ప్యాటర్న్లో బ్యాంగిల్ అంతా కంప్లీట్ చేయాలి. డ్రై అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. బ్యాంగిల్స్ మేక్ చేసిన తర్వాత బ్యాంగిల్స్ అయితే ఇలా ఉంటాయి, సైడ్ బ్యాంగిల్స్ అండ్ మిడిల్ బ్యాంగిల్ కూడా చూపిస్తాను మేక్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో. మీకు కనుక బ్యాంగిల్ మేకింగ్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ సపోర్టింగ్ us. టాటా బాయ్.